బడ్జెట్లో స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేయనున్న ఎంజీ. అవునా, ఏంటో ఎలక్ట్రిక్ కారు? ఎంజీలో రీసెంట్గా వచ్చిన మార్పులు ఏంటో ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం ఎంజీ బ్రాండ్ గురించి అండ్ రీసెంట్గా ఈ బ్రాండ్లో వచ్చిన చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఎంజీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి మోరిస్ గరాజెస్ అన్నమాట. అండ్ ఈ కంపెనీ వచ్చేసరికి యూకే బేస్డ్ కంపెనీ. బట్ ఈ ఎంజీలోని మెజారిటీ స్టేక్ అంతా చైనాకి చెందిన ఒక కంపెనీ చేతిలో అయితే ఉంది. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి సైక్, ఎస్ఐఏసి అంటే షాంఘాయ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్. ఈ సైక్ అనేది మన వరల్డ్లోనే 6th లార్జెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అండ్ ఇదొక చైనీస్ బేస్డ్ కంపెనీ. ఎంజీ యొక్క ఆపరేషన్స్, వాళ్ళ హ్యాండిల్ మొత్తాన్ని ఈ సైక్ అనే కంపెనీ చైనా నుండే కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ ఎంజీ అనే కంపెనీ మన ఇండియాలోకి 2019 సంవత్సరంలోనైతే ఎంటర్ అయింది. అండ్ వాళ్ళ ఫస్ట్ కార్ వచ్చేసరికి ఎంజీ హెక్టార్. సో ఈ ఎంజీ హెక్టార్ని వాళ్ళు చాలా బాగా ప్రమోషన్ చేసుకున్నారు. అప్పటి నుండి ఈ కార్కి మంచి సేల్స్ అయితే వచ్చాయి. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంజీ వాళ్ళు హెక్టార్ తర్వాత గ్లాస్టర్, దాని తర్వాత ఎంజీ ZS EV, దాని తర్వాత ఆస్టర్ అండ్ రీసెంట్గానే ఎంజీ కామెట్ ఈవీని అయితే లాంచ్ చేశారు. ప్రస్తుతం ఎంజీ నుండి మనకి 5 కార్లు అయితే ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. బట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని అయితే ప్లాన్ చేశారు. ఆ డెవలప్మెంట్ కోసం ఈ సైక్ అనే కంపెనీ చైనా నుండి వాళ్ళకి డబ్బులు అయితే పంపించాలి. బట్ ఎప్పుడైతే మన ఇండియాలో కరోనా ఎఫెక్ట్ వచ్చిందో ఆ 2020 సంవత్సరం నుండి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చైనాకి చెందిన కంపెనీ లేదా అక్కడ నుండి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని ఆపేసింది. సో ఇక్కడ ఎంజీ వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలంటే మన ఇండియన్ కంపెనీ యొక్క సపోర్ట్ అనేది అవసరం. సో దానికోసమే ఎంజీ వాళ్ళు వాళ్ళ షేర్స్ని అమ్ముకోవడానికి రెడీ అయ్యారు. ఏ ఇండియన్ కంపెనీ అయితే 35% ఆఫ్ ద స్టేక్ని వాళ్ళు తీసుకుంటారో, సో అప్పుడు ఆ చైనాకి ఈ మన ఎంజీ ఇండియాకి సంబంధం అయితే ఉండదు. ఎంజీ మొత్తం మన ఇండియన్ కంపెనీగా మారిపోతుంది. అలాంటి టైంలోనే మన ఇండియన్ కంపెనీ అయిన JSW గ్రూప్ వారు ఈ ఎంజీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ రీసెంట్గానే ఈ 2 కంపెనీల మధ్య పార్ట్నర్షిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు JSW వాళ్ళకి ఈ మన ఎంజీ ఇండియాలో 35% ఆఫ్ ద స్టేక్ అయితే ఉంది. ఈ JSW గ్రూప్ వాళ్ళు స్టీల్, సిమెంట్, పెయింటింగ్ అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఎంజీలో 35% ఆఫ్ ద స్టేక్ అయితే తీసుకున్నారు. సో ఈ పార్ట్నర్షిప్కి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం అయితే లేదు. అండ్ ఇప్పుడు చైనా నుండి డబ్బులు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో అవసరం ఉన్నా కానీ గవర్నమెంట్తో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ 35% ఆఫ్ ద స్టేక్ని JSW వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఎంజీ మోటార్స్ ఇండియా వచ్చేసరికి ఇప్పుడు JSW ఎంజీ మోటార్స్ ఇండియాగానైతే మారిపోయింది. సో ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఉండే అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో. నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రస్తుతం ఎంజీ నుండి మన ఇండియాలో 5 కార్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో ఎంజీ వాళ్ళు మన ఇండియాలో ప్రతి 6 నెలలకి ఒక కొత్త కార్ని లాంచ్ చేస్తామని అయితే ప్రామిస్ చేశారు. అండ్ 2028 సంవత్సరం కల్లా, అంటే రానున్న 4 సంవత్సరాల్లో 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లని లాంచ్ చేస్తామని వాళ్ళైతే ప్రామిస్ చేశారు. ప్రస్తుతం ఎంజీ నుండి గ్లోబల్గా మనకి చాలా ఎలక్ట్రిక్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ ఎలక్ట్రిక్ కార్స్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ఇండియాలోకి అయితే వస్తాయి. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ. ప్రస్తుతం ఎంజీ వాళ్ళకి గుజరాత్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని యూజ్ చేసుకుని వీళ్ళు సంవత్సరానికి 70,000 నుండి 120,000 యూనిట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ సాయంతో వీళ్ళు గుజరాత్లోనే ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే బిల్డ్ చేయనున్నారు. అండ్ ఈ ప్లాంట్ కనుక పూర్తవుతే ఎంజీ సంవత్సరానికి 3 లక్షల యూనిట్స్ని అయితే బిల్డ్ చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కొత్త R&D. ప్రస్తుతం ఎంజీ నుండి అవైలబుల్గా ఉన్న ఎలక్ట్రిక్ కార్లన్నీ చైనాలోనే డెవలప్ అండ్ డిజైన్ అయితే మన ఇండియాకి వచ్చాయి. బట్ ఇప్పటి నుండి ఇండియాలో ఏవైతే కొత్త కార్లు లాంచ్ అవుతాయో వాటిని మన ఇండియాలోనే డెవలప్ చేస్తారు. అండ్ మొత్తం R&D ఇండియాలోనే ఉంటుంది. సో ఎంజీ వాళ్ళ ప్రకారం వాళ్ళు రానున్న రోజుల్లో ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామని అయితే చెప్పారు. ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అంటే ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్, ఎలక్ట్రిక్ కార్స్, హైడ్రోజన్ కార్స్. సో ఇలాంటి టెక్నాలజీ పైన వాళ్ళైతే R&D చేస్తారు. అండ్ రానున్న రోజుల్లో ఎంజీ నుండి మనం ఈ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ టెక్నాలజీ పైన కార్లను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి రీటైల్ అవుట్లెట్స్. ఎంజీ వాళ్ళ ప్రకారం వాళ్ళు మారుతి మూవ్మెంట్ని మళ్ళీ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. మారుతి అనేది ఒక జపాన్కి చెందిన కంపెనీ. వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాలో అడుగు పెట్టారో వాళ్ళు ఇక్కడే కోర్ R&D చేసుకొని బడ్జెట్ సెగ్మెంట్లో మన ఇండియన్ పీపుల్కి ఎలాంటి కార్లు అయితే అవసరం ఉంటాయో ఆ కార్లని వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ సెల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మారుతి యొక్క పొజిషన్ మన ఇండియన్ మార్కెట్లో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సో ఎంజీ కూడా అదే బాటలో వెళ్తామని చెప్తుంది. వాళ్ళు మన ఇండియాలోనే ఆ కార్లని R&D చేసి ఇండియన్ పీపుల్కి ఎలాంటి కార్లు అయితే అవసరం అవుతాయో
ఆ కార్లని వాళ్ళు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దీనిలోని భాగంగా ఎంజీని వాళ్ళు 2 భాగాలుగానైతే విడిదేని ఉన్నారు. ప్రస్తుతం మారుతి వాళ్ళు అరీనా అండ్ నెక్సా అనే 2 షోరూమ్స్ అయితే ఉంటాయి. ఈ అరీనాలో కమర్షియల్ వెహికల్స్ అండ్ కొన్ని లో బడ్జెట్ వెహికల్స్ ని వాళ్ళైతే సేల్ చేస్తారు. నెక్సాలో ప్రీమియం వెహికల్స్ ని వాళ్ళైతే సేల్ చేస్తారు. సో సేమ్ అదే విధంగా ఎంజీ వాళ్ళు కూడా 2 రకాల షోరూమ్స్ అయితే ఓపెన్ చేయనున్నారు. ఫస్ట్ టైప్ ఆఫ్ షోరూమ్ లో మనకి బడ్జెట్ కార్లు అనేవి ఉంటాయి అండ్ సెకండ్ టైప్ ఆఫ్ షోరూమ్ లో అన్ని ప్రీమియం కార్లు అయితే ఉంటాయి. సో ఆ కొన్ని ప్రీమియం కార్లని రీసెంట్ గా ఎంజీ వాళ్ళు అయితే మన ఇండియాలో రివీల్ చేయడం జరిగింది. అవి వచ్చేసరికి MG4, MG5 అండ్ MG రోడ్స్టర్. ఈ 3 ప్రీమియం కార్స్ కాదు, ఈ MG రోడ్స్టర్ ఏదైతే ఉందో అది ప్రీమియం కార్ అన్నమాట. మిగతా 2 ఎలక్ట్రిక్ కార్లు బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే ఎలక్ట్రిక్ కార్లు. సో ఎంజీ నుండి మనం ఫ్యూచర్ లో బడ్జెట్ లో కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ అంటే 40 లక్షల పైన కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీమియం కార్స్ కి వేరే షోరూమ్ ఉంటుంది, బడ్జెట్ కార్స్ కి వేరే షోరూమ్ ఉంటుంది. ప్రస్తుతం ఎంజీ నుండి మనకి 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉన్నాయి, MG ZS EV అండ్ MG Comet EV. ఇవి 2 మనకి బడ్జెట్ షోరూమ్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ షోరూమ్స్ లోనే ఇంకో 2 కార్లు కూడా యాడ్ అవబోతున్నాయి. అవి వచ్చేసరికి MG4 అండ్ MG5. MG4 ని మనం 15 నుండి 20 లక్షల లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MG5 ని మనం 20 నుండి 25 లక్షల లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు టాటా ఎలక్ట్రిక్ కార్స్ కి పోటీగానైతే మన ఇండియాలోకి రానున్నాయి. అండ్ రీసెంట్ గానే ఎంజీ వాళ్ళు మన ఇండియాలో ఒక కొత్త ట్రేడ్ మార్క్ అయితే ఫైల్ చేశారు. దాని పేరు వచ్చేసరికి XLR EV. అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఈ MG4 ఆర్ MG5 ఈ 2 ఎలక్ట్రిక్ కార్లలో ఏదో ఒక ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళు ఈ XLR EV అనే పేరు పైన ఈ 2024లో మన ఇండియాలోనైతే లాంచ్ చేయనున్నారు. ఇక ఈ రోజు వీడియో యొక్క హైలైట్ MG రోడ్స్టర్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాము. ఇది వచ్చేసరికి ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట అండ్ మన వరల్డ్ లోనే 50 లక్షల లోపు రానున్న ఫస్ట్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ గా ఈ సైబర్ స్టార్ అయితే మారనుంది. సో ఈ కార్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫెరారీ కార్లు రెడ్ కలర్ లో ఉంటాయి కదా, ఈ MG రోడ్స్టర్ కూడా రెడ్ కలర్ లోనే ఉంది అండ్ సేమ్ రెడ్ కలర్ నే వీళ్ళు ఇండియాలో కూడా రీసెంట్ గా షోకేస్ చేశారు. ఇది వచ్చేసరికి 2 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట అండ్ ఇది ఒక కన్వర్టబుల్ ఎలక్ట్రిక్ కార్. అంటే పైన రూఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అండ్ దీని డోర్స్ అనేవి మనకి బటర్ఫ్లై స్టైల్లోనైతే ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా ఈ కార్ ని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ లుక్ లోనే దీంతో లవ్ లోనైతే పడిపోతారు. ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రిక్ కార్ 528 bhp పవర్ అండ్ 725 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేయనుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.2 సెకండ్లలోనే చేరుకుంటుంది. ఈ కార్లో 77 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 580 కిలోమీటర్ల రేంజ్ ని ఎంజీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. గ్లోబల్ గా ఎలక్ట్రిక్ కార్ ని ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే లాంచ్ చేస్తారు అండ్ దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 50 నుండి 54 లక్షలు. సో ఈ ప్రైస్ తో గనక ఇది మన ఇండియాలోకి వస్తే గనక ఖచ్చితంగా ఇది అక్కడ గేమ్ చేంజర్ అవుతుంది. మర్సిడీస్, BMW, ఆడి అక్కడ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వాళ్ళ దుకాణాలు మూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ కార్ 50 లక్షల్లో వస్తుందంటే ఖచ్చితంగా ఎవ్వరు వదలరు. సో ఇవన్నమాట రీసెంట్ గా ఎంజీలో వచ్చిన చేంజెస్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ రూట్ మ్యాప్ అయితే. మరి ఎంజీ బ్రాండ్ పై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మాత్రం వీడియో లాగ్ అయింది అని చెప్పకండి, ఎందుకంటే ఎంజీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అయితే ఇచ్చాను. సో వీడియో ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.